మేమైతే ఒక దగ్గరికి పోతున్నాం, అదేంటో చెప్తా. దానికోసం అయితే అన్ని లెమన్స్ అయితే కట్ చేసినాం. షర్బత్ అయితే తయారు చేస్తాం మా డాడీ. ఈ క్యాన్కి 10 లీటర్స్ క్యాన్కి హాఫ్ అయితే వేసినాం. ఈ హాఫ్ అయితే 3 బాటిల్స్ అయితే వచ్చింది. 2 బాటిల్స్ అయితే తీసుకున్నాం. అక్కడ తీసుకోవాం. తర్వాత అక్కడ ఏముంటుంది చూద్దాం. ఇక్కడ తెచ్చుకో, అది ఇక్కడికో చెప్తా చూడండి. ఓకే గాయస్, ఇప్పుడైతే మనమైతే జూ పార్క్ పోతున్నాం. ఎవరెవరంటే నేను, మా అమ్మమ్మ, మా మమ్మీ, మా తమ్ముడు, మా డాడీ, మా 2 బామ్మర్దులు. నేను, మా మమ్మీ, అమ్మమ్మ ఇంకా మా 2 బామ్మర్దులు అయితే వెనకాల కూర్చున్నాం. మా తమ్ముడు, మా డాడీ ఏమో ముందట్లో కూర్చున్నారు. ఓకే, ఇప్పుడైతే పోదాం. లెట్స్ గో. ఇప్పుడైతే పోతున్నాం, స్టార్ట్ అయినాం. ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ మేమైతే జూ పార్క్ అయితే చేసినాం. ఎంట్రీ అయితే అవ్వబోతున్నాం. వెల్కమ్ టు నెహ్రూ జూలాజికల్ పార్క్. అయితే మనమైతే ఎంట్రీ అవుతున్నాం, లోపలికి అయితే పోతున్నాం. జూ పార్క్ అయితే స్టార్ట్ అయింది. అటు సైడ్ అయితే టికెట్ సెక్షన్ అయితే మనం ఇక్కడ కార్ అనేది స్టాప్ చేసినాం. జూ పార్క్. ఇప్పుడైతే మనం ఇక్కడ కార్ పార్కింగ్ అయితే మనం అయితే 2 బ్యాగ్స్ తీసుకున్నాం. మొత్తం ముందడికైతే ఇక్కడైతే టికెట్ తీసుకున్నాం. టికెట్స్ అయితే తీసుకున్నాం. టికెట్ రేట్స్ కావాలంటే మీకైతే నెక్స్ట్ పార్ట్లో వస్తా. టికెట్ రేట్ ఎంత ఉందో ఇప్పుడైతే మనం అయితే లోపలికి అయితే పోదాం. ఇక్కడ నుంచి ఎంట్రీ. ఇక్కడైతే మనం ఆన్లైన్ టికెట్ అయితే చూపించాలా. టికెట్ తీసుకుంటే మనకి ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేసినాం. వెల్కమ్ టు జూ పార్క్. ఇప్పుడైతే పైన అక్కడ యానిమల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ. లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనకి మెయిన్ ఎంట్రన్స్, కానీ అక్కడి నుంచి అయితే క్లోజ్ చేశారంట. అక్కడి నుంచి ఎలా పంపిస్తలేరు, అందుకే ఇటు సైడ్ రైట్ సైడ్ నుంచి అయితే పోతున్నాం. రైట్ సైడ్ నుంచి అయితే దూరం అయితే చాలా దూరం అంటే అంత దూరం కాదు. మనకి స్టార్టింగ్ ఎంట్రీ నుంచి ఉండకుండా లాస్ట్ ఎంట్రీ ఉంటుంది. మెయిన్ అయితే మనకు మొత్తం మధ్యలో ఉంటుంది. ఇది వచ్చి డ్రాగన్ ఫ్రూట్ చెట్లకి ఉంది. మా ఇంటి దగ్గర ఉన్నది దాంట్లోకనే ఉంది, అందుకనే చూపిస్తున్నాం. ఇక్కడైతే మొత్తం పార్క్ లెక్క ఉంది కదా, ఇటు సైడ్ పోదాం. ఇదైతే మనకి అటు సైడ్ ఇటు సైడ్ చెట్టు బాగుంది కదా, ఇక్కడ నుంచి లోపలికి. ఇక్కడ అయితే ఒక పెద్దది ఉంది, అందులో మనకి వాటర్ ఫాల్స్ లెక్క ఉన్నది. ఈ చెట్టుకి అయితే ఫ్లవర్స్ బాగున్నాయి, ఆరెంజ్ కలర్. అక్కడైతే వాటర్ ఫాల్స్. ఇప్పుడు ఈ ఎండకి అక్కడ పోతే ఆ వాటర్ ఫాల్స్ వేడి ఉంటాయి, కూల్గా ఉంటాయి. కామెంట్ చేయండి. అవి అయితే కూల్గానే ఉంటాయి వాటర్. ఎందుకంటే నేను చాలాసార్లు చూసిన, కొన్ని దగ్గర కూల్ ఉంటాయి, కొన్ని దగ్గర హాట్ ఉంటాయి. ఇక్కడైతే నేనైతే కూల్ ఉంటాయని చెప్తున్నా. అయితే 60 years యానివర్సరీ సో అక్కడ రాసి పెట్టారు. దీని చుట్టూ అయితే ఈ పూల చెట్లు ఇంకా మ్యాంగో చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడి నుంచి అయితే మనం పోదాం. ఇటైతే మనం పోతున్నాం. ఇక్కడైతే రైల్వే ట్రాక్ ఉంది, చూపిస్తాను రైల్వే ట్రాక్ కూడా. దీని నుంచి అయితే ఇప్పుడు ట్రైన్ పోతుంది. ట్రైన్ బదులు మనం పోతున్నాం. ట్రైన్ చూపానంటే అక్కడ పోతుంది, ట్రైన్ ఎప్పుడు పోతుంది. అది పోయి ఒక మళ్ళీ అదంతా తిరిగేసి ఒక స్టేషన్లో స్టాప్ చేసేది. ఇది వచ్చేసి ద వింగ్స్ వే. ఇప్పుడైతే మనం పోదాం, ఇప్పటికైతే పోదాం. ఇక్కడ బ్యాంబూ స్టిక్స్ అవుతుంది. ఇక్కడ మనకి చూస్తే పెద్ద ఈగల్ అనేది ఉంది, పెద్ద ఈగల్.
ఓకే, ఇప్పుడైతే మనం ఇక్కడ ఎందుకు ఆగినామంటే ఒకటి చూపిస్తాం. మీకు అయితే అంత క్లారిటీగా అనిపిస్తుంది చెట్లు అవుతున్నాయి. మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాం. అక్కడ ఒక బర్డ్ ఉంది. బర్డ్ అయితే క్యూట్ ఉంది, కానీ దాని చుట్టూ మొత్తం చెట్లు అయితే ఉన్నాయి. దానికి ఫుడ్ ఎట్లా వేస్తారో ఏమో. అయితే వచ్చేసినాం. మీకు ఫస్ట్ టైం చూపిస్తా అంటే బర్డ్స్ చూపిస్తాం. జూపార్క్ మాత్రం మీరు వచ్చి చూస్తేనే అంత బాగుంటుంది. మీకైతే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది చూడండి. ట్విస్ట్ అంటే ఏ ట్విస్టా చూడండి. కానీ నేనైతే ఆ ట్విస్ట్ ఇంత హ్యాపీ ఫీల్ అయినాను. ఇప్పుడైతే అక్కడక్కడ స్ప్రింకల్ సిస్టమ్ పెట్టిరు. ఇటు సైడ్ అయితే ఎంట్రీ ఏంటిదంటే 2 సైడ్స్ ఉంటాయి బర్డ్స్ది. ఇక్కడైతే మనకి చాలా బర్డ్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నాయి చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాం. చాలా ఉన్నాయి అక్కడ, కింద కూడా ఉన్నాయి. టూ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఇందులో అయితే గడ్డి వేసారు. ఇందులో ఒక్క బర్డ్ ఉంది, అదైతే 2 బర్డ్స్ ఉన్నాయి కానీ ఒక్కటి కనిపిస్తుంది. అది కూడా క్లియర్గా కనిపిస్తలేదు, ఉయ్యాల పైన కూర్చుంది అది. నెక్స్ట్ ఇక్కడ కూడా చాలా అంత అన్నం లేవు, ఒక్కటి కూడా అనిపించలేదు. ఇక్కడ 2 బర్డ్స్ అయితే ఉన్నాయి. 2 బర్డ్స్ అయితే బొమ్మ లెక్కనే ఉన్నాయి. ఇక్కడ కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడైతే బర్డ్స్ అయితే నెట్కి అయితే ఉన్నాయి. ఇక్కడ ఉయ్యాల పైన ఇక్కడ చాలా అయితే ఉన్నాయి మనకి బర్డ్స్. కొన్ని బర్డ్స్ అయితే వాటర్ మిలన్ పీసెస్ కట్ చేసి పెట్టారు అక్కడ. ఆ వాటర్ మిలన్ పీసెస్ ఇంకా స్వీట్ కార్న్ అయితే పెట్టారు, అవి అయితే తింటున్నా. ప్యారెట్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. మీకు ఇందులో ఎగ్స్ కూడా కనిపిస్తాయి చూడండి. 2 ఎగ్స్ అయితే కనిపిస్తాయి. అంటే ఇక్కడ కాదు, ఇంకో సైడ్ కూడా ఉంటాయి. మీకు ఎగ్స్ కూడా చూపిస్తా. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, దీని కలర్ మాత్రం బాగుంది, తోక పెద్ద ఉంది. ఇక్కడ లోపట్లు ఉన్నాయి 2. ఇక్కడ చిన్న బర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా పెద్దవి ఉన్నాయి. ఇది ఒకటి ఉంది, ఫుడ్ తింటుంది. ఓకే, నెక్స్ట్ అయితే ఇంకో సెక్షన్, ఇంకో సైడ్ ఇక్కడనే వాటర్ మిలన్ ఇంకా స్వీట్ కార్న్ పెట్టారు. ఇక్కడైతే తింటలే, ఇంకో దగ్గర తింటే. ఇంకో పైన కూడా అది వాటర్ ఫాల్స్ నాకు మస్తు నచ్చింది. ఇక ప్యారెట్స్ చాలా ఉన్నాయి. ప్యారెట్స్ 2-3 టైప్స్ ఉన్నాయి ప్యారెట్స్ అయితే ఇక్కడ మనకి. ఇక్కడ ఒక ప్యారెట్, ఇక్కడ వాటర్ మిలన్ తింటుంది. చాలా ఉన్నాయి. వాటర్ మిలన్ అయితే తింటుంది. ఇక్కడ దగ్గరకి అయితే ఉంది మనకి ప్యారెట్. ఇక్కడ చాలా ఉన్నాయి, నెట్కి అయితే ఉన్నాయి చూడండి ప్యారెట్స్. చాలా ఉన్నాయి. మీరు వచ్చి జూపార్క్ వచ్చి చూస్తే మస్తు ఉంటుంది. ఇక్కడ ఒకటి స్వీట్ కార్న్ తింటుంది ప్యారెట్. ఇక్కడ చూడండి, ఇంకా మనకి దగ్గరికి అయితే తింటుంది, దగ్గర పెట్టారు, అదైతే తింటుంది. దాని హెడ్ మొత్తం రెడ్ కలర్ ఉంది, కానీ ఇటుకైతే నోస్ ఒకటి రెడ్ ఉంది కదా, దీని హెడ్ కూడా రెడ్ ఉంది. ఇక్కడ 2 అయితే కనిపించినాయి. ఇక్కడ ఒక 3 బర్డ్స్ అయితే కనిపించినాయి. ఇందులో ఉన్నాయి. ఇందులో కూడా ఒక్కొక్కటి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇంకా 3 ఉన్నాయి ఇందులో కూడా. లోపట్లో ఒకటి ఉంది, అక్కడ పడుకొని ఉంది. గ్లాస్ అంత క్లియర్గా అనిపిస్తలేదు. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, మీకు దగ్గరగా చేస్తున్నా. ఇక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ పీజియన్స్ది వైట్ డవ్, దాని పక్కన అయితే ఉన్నాయి. ఎగ్ మీకు చూపించిన ఎగ్, 2 ఎగ్స్ మాత్రం కనిపిస్తాయి. ఆడొక ఎగ్ ఉంది. ఇందులో వైట్ డవ్ దగ్గరికి అయితే ఉన్నాయి మనకి, కానీ గ్లాస్ ఉంది. ఇందులో కూడా చాలా ఉన్నాయి చెట్టు పైన.
వైట్ డవ్. ఇక్కడ ఒకటి వేరే బర్డ్ ఉంది, 2 బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఎక్కువ అయితే వైట్ డవ్. ఇంకో నెక్స్ట్ ఎగ్, ఇంకో ఎగ్ చెప్పిన 2 eggs అయితే ఉన్నాయని ఆ 2 eggs అయ్యే. ఇక్కడ బర్డ్, ఇక్కడ హెన్స్ ఉన్నాయి కోడీలు. మన ఊళ్ళో ఉండే అక్కడ ఉన్నది చూసి నేను అది కూడా ఒక బర్డ్ అనుకున్నాను. అది బర్డ్ కాదు, బొమ్మ, బర్డ్ది బొమ్మ. ఇందులో చిన్న ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, అది మాత్రం బొమ్మ. ఆ బొమ్మ లాస్ట్ దాంట్లో ఒకటి ఉంటుంది. ఇంట్లో కూడా బర్డ్స్ వస్తున్నాయి. అది చెట్లు మనకి 3 ఏడైతే పెద్ద చెట్టు ఉంది. ఆడ 2, ఆడ నుంచి 2, ఈడది ఒకటి 3, ఈడ ఒకటి ఉంది, ఆడొకటి ఉంది. ఇందులో కూడా చాలా ఉన్నాయి. లాఫింగ్ డవ్ అని దీని పేరు నాకు నచ్చింది, కానీ అది లాఫ్ చేస్తలేదు. ఇంట్లో పెద్దది నోజ్, అంటే మనకి ఇక్కడ కనిపించాలంటే లోపడి ఉంది. అది మీకు జూమ్ చేసి చూపిస్తా, అయినా జూమ్ చేసినా కూడా అంత క్లారిటీగా అనిపిస్తలేదు. ఒక నోజ్ అయితే కనిపిస్తుందా, అది నేను మళ్ళీ ఒకసారి జూమ్ చేసి చూపిస్తాం. అది అంత క్లారిటీగా అనిపిస్తలేదు. ఇక్కడికి వచ్చి చూస్తే అయితే మనకి క్లారిటీ అయితే అనిపిస్తుంది. అక్కడ కూడా ఒక బర్డ్ ఉంది, అది 2 ఎగురుతున్నాయి. ఇందులో కూడా బర్డ్స్ ఉన్నాయి. కోకిల, ఇది వచ్చేసి కోకిల. మా ఇంటి దగ్గర అయితే రోజు ఉంటుంది. మా ఇంటి దగ్గర ఉన్న చెట్టుకి అయితే కోకిల అయితే రోజు మా ఇంటి దగ్గరకు వచ్చి మొత్తుకుంటుంది. దాంతోపాటు నేను మొత్తుకుంటా. ఇక్కడ ఒకటి ఉంది, అది బొమ్మ. ఇంకో బర్డ్, ఇక్కడైతే హెన్స్ ఉన్నాయి, బొమ్మ, అది కూడా బర్డ్ అనుకోకరి. ఇక్కడ ఒకటి ఉంది, ఇవి వేరే. గోల్డెన్ పీనట్, అది కూడా లోపల ఉంది, కనిపిస్తలేదు. ఇక్కడ ఒకటి ఉంది, దీని హెయిర్ స్టైల్ బాగుంది, సల్వార్ హెయిర్ స్టైల్ బాగుంది. ఇంకోటి హెన్ టైప్ ఉంది, కానీ అది హెన్ కాదు. దీని తోకైతే ఎంత పెద్ద ఉందో మీకు ఇంకోటి చూపిస్తా. అది ఒక కాలు మీదనే నిలబడ్డది ఆ బర్డ్, దాని తోక పెద్ద ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఇదైతే ఓన్లీ బర్డ్స్, ఇది నెక్స్ట్ స్నేక్స్ ఉంటుంది చూడండి. ఓకే, బాయ్ బాయ్.